మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతుంటే ఓర్వలేక కొందరు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. హోమియోపతి మెడికల్ అసోసియేషన్ తెలంగాణ హమారా హోమియో గ్రూప్ మహిళా దినోత్సవం నిర్వహించింది. హమేత్ నగర్లోని హోమియోపతి మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో మహిళా హోమియోపతి డాక్టర్లను అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తక్షణమే కాలనీవాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మీర్జాలగూడ కాలనీవాసులు నిరసన చేపట్టారు. అసెంబ్లీలో మీర్జాలగూడ కాలనీవాసులను బ్లాక్ మెయిలర్స్ అని ప్రస్తావించడంపై వారు మండిపడ్డారు. దేశంలో కోలోరెక్టల్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశమని డాక్టర్ అజయ్ షారజ్ సక్సేనా తెలిపారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్లో అపోలో క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో కోలోరెక్టల్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించడానికి నిరోధించడానికి సమగ్ర స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కోల్ఫిట్ను లాంచ్ చేసింది. దక్షిణ ఆస్ట్రేలియా రాజకీయ నేత పీటర్ మాలినోసస్ హైదరాబాద్లో పర్యటించారు. సౌత్ ఆస్ట్రేలియా పూర్వ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలతో భేటీ అయ్యారు. పార్క్ హయాత్లో నిర్వహించిన స్టడీ అడిలైడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పనిచేస్తున్నామని ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్స్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్, వైస్ చైర్మన్ జస్మిత్ పటేల్ తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 10 దేవాలయాలను పునర్నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆలయాల పునరుద్ధరణకు పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందు నాయక్కి మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా ట్రైబల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. రాబో మంత్రివర్గ విస్తరణలో బంజారా బిడ్డకు అవకాశం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో బంజారాలు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని మత్స్యకారుల సమస్యలు ఒక్కొక్కటిగా నేడు పరిష్కారం అవుతున్నాయని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల పక్షపాతి అని రాష్ట్ర మత్స్యకారులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వేర్లో మత్స్యకారులతో వారు సమావేశమయ్యారు. ఐఎస్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ డయాగ్నోస్టిక్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. శ్రీ కళాశుద్ధ తెలుగు అసోసియేషన్ ఈ ఏడాది ఉగాది పురస్కారాలు కార్యక్రమానికి సన్నద్ధమవుతుంది. ఈ నెల 30న చెన్నై రామయ్యపేటలోని మ్యూజిక్ అకాడమీలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నారు. పలు విభాగాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న గొప్ప తెలుగు సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉగాది పురస్కారాలు ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.